అక్కడ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగితే జేబుకు చిల్లే ఏకంగా 13,000 ఫైన్ కట్టాల్సిందే. ఇదెక్కడో కాదు, యూరోప్లోని అత్యంత ప్రజాదరణ పొందిన దేశమైన ఫ్రాన్స్లో. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఫ్రెంచ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు బహిరంగ ప్రదేశాల ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారికి 13,000 వరకు జరిమానా విధించబడుతుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఆరోగ్య కుటుంబ మంత్రి కేథరిన్ వార్టిన్ ప్రకటించారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలని ప్రజలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీచ్లు, పార్కులు, బస్ స్టేషన్లు, ఆట స్థలాల వంటి పిల్లలు తరచుగా వచ్చే ప్రాంతాల్లో ధూమపానాన్ని నిషేధించాలనే డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 62% మంది ప్రజలు ఈ నిషేధాన్ని సమర్థించారు. ఫ్రాన్స్ బీచ్లు, పార్కులు, పాఠశాల సమీపంలో సహా చాలా ప్రదేశాల్లో ఆరుబయట సిగరెట్ల వంటి ధూమపానం చేయడం పూర్తిగా నిషేధించనుంది. అయితే కొత్త నియమాలు కేఫ్ టెర్రస్కు వర్తించవు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ సిగరెట్లు కూడా ఈ నిషేధం నుండి మినహాయింపునిచ్చారు. పిల్లలున్న చోట పొగాకు వాడకాన్ని నిషేధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్లను సిగరెట్ పొగ నుండి రక్షించడానికి ధూమపానంపై కఠినమైన నియంత్రణను ఉంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది ప్రపంచంలోని చాలా దేశాలు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించాలన్న పబ్లిక్ డిమాండ్ ఉంది. మరి ఫ్రాన్స్ తరహాలోనే ఆ దేశాలు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి.